ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 4వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి నవమి రాత్రి 2:45 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:35 వరకు. అమృతకాలం ఉదయం 5:03 వరకు. వర్జ్యం ఉదయం 7:31 నుంచి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 12:35 నుంచి 1:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుంచి 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:02. ఈరోజు విశేషం మాఘమాసం సోమవారం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుని పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలంటే శివుణ్ణి ఈ విధంగా పూజించాలి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకోవాలి. తర్వాత శివాష్టోత్తరం చదువుతూ విభూతిని సమర్పించాలి. పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దత్తోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనస్సుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని 3 కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకోజామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులకు అవకాశం దొరుకుతుంది. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహం. అనుకోని పర్యటనలు చేయాల్సి వస్తుంది. అదృష్ట సిద్ధి ఉంది. ధనలాభం సూచితం. తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. గుర్తింపు లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయత్నాలు చేస్తే మంచి విజయాలు అందుకోవచ్చు. మీ శ్రమకు తోటివారి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతారు. ఎవరిని నమ్మకండి. సాయి సందర్శనం చేస్తే మంచిది. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. ఆప్తులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. వారితో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. అవసరాలకు సహాయం లభించడంలో శ్రమ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మనోబలంతో ఎటువంటి క్లిష్ట సమస్య నుంచైనా బయటపడవచ్చు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విద్యార్థి ఉద్యోగ సంఘాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
సమస్యలు తొలగిపోతాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. విష్ణు దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగ యత్నాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మొదట్లో వివాదాలు నెలకొన్న క్రమేపీ సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు సాగిపోతారు. అనుకున్న ఆదాయం దక్కించుకొని ముందడుగు వేస్తారు. మీ ఊహలు, అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పై స్థాయి వారి సహాయం అందుకుంటారు. సమస్యలను అధిగమించి శీఘ్ర విజయం సాధిస్తారు. పట్టుదల లోపిస్తే ఇబ్బంది తప్పదు. పనుల్లో అజాగ్రత్త పనికిరాదు. దైవ బలం రక్షిస్తుంది. సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మంచి ఆలోచనలు వస్తాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. శుభవార్తను వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మంచి విజయాలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం మంచిది. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారాల విస్తరణలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలను ప్రోత్సాహం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు వచ్చినా నేర్పుతో వాటిని పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలను సాధిస్తారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా, సమర్థతను చాటుకొని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది. ధైర్యం అవసరం. ఉత్సాహం తగ్గనీయకండి. ఏదో ఒక విధంగా సహకారం అందుతుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. గృహయోగం ఉంది. విద్యా విషయాల్లో జాగ్రత్త. అదృష్టకాలం మొదలైంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగాల వారికి విజయాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులను చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని భావాలను పంచుకుంటారు. విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుట పడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. బాగా శ్రమ, తిప్పట ఉంటాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. సోదరుల నుంచి ధనలాభాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. చంచలత్వం కలగకుండా చూసుకోవాలి. విపరీత పరిస్థితుల నుంచి బయటపడతారు. ఉద్యోగ ఫలం ఉత్తమంగా ఉంటుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ధనలాభం చేకూరుతుంది. శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనుల్లో విజయాలు అందుకుంటారు. దగ్గర వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మహాలక్ష్మి ధ్యానం చేస్తే ఫలితాలు అందుకుంటారు. శని ధ్యానం ఉత్తమ ఆలోచనలన్నీ కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన లాభాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా వరకు పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. 1-2 ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వైద్యులు కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలంగా కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు దక్కవచ్చు. విజయ ప్రాప్తి ఉంది. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక పని వల్ల ఇప్పుడు లాభపడతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఆపదలు తొలగుతాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద నష్టమేమీ లేదు. వ్యాపార లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. కొన్ని పనుల్లో విజయం అందుకుంటారు. శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. బంధుమిత్రులతో హాయిగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీ విష్ణు శ్లోకాలు చదివితే మంచిది. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల ఒత్తిడి తెస్తారు. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. క్రమేపీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహన యోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు తీరుతాయి. కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో ఉన్నత స్థితి లభిస్తుంది. పనుల్లో విజయం చేకూరుతుంది. గత వైభవ ప్రాప్తి ఉంది. సిరి సంపదలు సమకూరుతాయి. యోగదాయకమైన కాలం నడుస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. నిరాశ కలిగించే అంశాలకు దూరంగా ఉండండి. దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు చికాకు తెప్పిస్తాయి. సమస్యలు అధికమవుతాయి. నిరుత్సాహాన్ని విడనాడాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. అష్టలక్ష్మి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేసి ఆ విజయాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయం కొంత పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు కలుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లు శుభవార్తలు వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. మీ భాగస్వాముల సహకారం అందుతుంది. దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు ఊహించని ఇంక్రిమెంట్లు వస్తాయి. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. ప్రజ్ఞతో విజయం లభిస్తుంది. అనేక విధాలుగా లాభపడతారు. ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గత ఆర్థిక నష్టాల నుంచి కోలుకుంటారు. కావలసిన ధనం వస్తుంది. చిక్కులు తొలగుతాయి. ఆస్తిపరమైన లాభం చేకూరుతుంది. సాహసంతో ఒక పని సాధిస్తారు. ముఖ్య వ్యక్తులకు కలిసి వస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. మీ రంగాల్లో ఊహించని ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో కలిసి హాయిగా గడుపుతారు. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. రుణాల వేటలో పడతారు. ముఖ్య వ్యవహారాలు కాస్త ముందుకు సాగుతాయి. సోదరులు మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు లభిస్తాయి. కళారంగం వారికి కొంత ఊరట లభిస్తుంది. దైవ బలంతో ఆపదలు తొలగుతాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. అవాంతరాలు ఎదురైనా అంతిమంగా విజయం మీదే. ఓర్పుతో పనిచేయండి.
కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వాదనకు దిగవద్దు. ఆనందించే అంశాలు ఉంటాయి. శాంతియుత మార్గంలో పయనించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కీలక పనుల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్రశేఖరాష్టకం శుభప్రదం. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా విజయం వరిస్తుంది. మీ అనుభవాలను మిత్రులతో పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం కనిపిస్తుంది. చర్చలు సఫలమవుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల కారణంగా ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలవుతాయి. మిత్రులకు సహాయపడతారు. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం వింటారు. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆత్మస్థైర్యంతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. కాలం వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులను అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉన్నారు. ధనయోగం బాగుంది. ఉద్యోగ లాభం ఉంది. పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. విశ్రాంతి అవసరం. మీ రంగాల్లో ఆటంకాలు ఉంటాయి. బుద్ధి బలంతో పనులను పూర్తి చేస్తారు. మీ పనుల్లో అధికారుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమస్యలు అధికమవుతాయి. అష్టలక్ష్మీదేవి సందర్శనం మంచిది. ఈశ్వర సేవ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వాహన యోగం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తు లాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన మరింత ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు అనుకున్న సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కుతుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక వర్గాలకు అన్ని విధాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ధనధాన్య లాభం ఉంది. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. కుటుంబంలో మేలు జరుగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలిస్తుంది. తొందరపడకుండా వ్యవహరిస్తే ఉద్యోగంలో గొప్ప స్థితి లభిస్తుంది. మీ ప్రవర్తన 10 మందికి ఆదర్శం అవుతుంది. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అనుమతితో ప్రారంభించండి. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని అందిస్తుంది. శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం ఫలితాలను ఇస్తుంది. విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు తీరుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారడం చూస్తారు. వ్యాపారాలలో అంచనాలు ఫలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగండి. తాత్కాలిక విఘ్నాలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేయాలి. ఖర్చు పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆధ్యాత్మికంగా గొప్ప శుభకాలం. లక్ష్య సాధనలో అవాంతరాలను దాటుతారు. కుటుంబ సభ్యుల సలహాతో మేలు చేకూరుతుంది. ఆర్థికంగా అనుకూల సమయం నడుస్తోంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దేవతారాధన ఫలితాలను ఇస్తుంది. నవగ్రహ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.